刚刚我也お、一時や、おい。unelo toma చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రియదర్శిని జూరాల ఎడమ కాలువలో గల్లంతైన నలుగురిలో ఒకరు మృతి చెందారు. గల్లంతైన వారిలో జెన్కోలో పనిచేసే ఏడీఈ రాజేంద్ర ప్రసాద్, అతని బంధువు శ్రావణ్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరిలో స్థానికులు ముగ్గురిని రక్షించారు. ఏడీఈ రాజేంద్ర ప్రసాద్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ రోజు సెలవు కావడంతో రాజేంద్ర ప్రసాద్ తన బంధువులతో కలిసి స్నానానికి జూరాల వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడడంతో గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. అరేపల్లి నుంచి ఆత్మకూరు వస్తున్నా. ఆత్మకూరు వస్తుంటే ఆ బ్రిడ్జి మీద నిలబడుతుంటే వీళ్ళందరూ ఆటగానే పెడుతున్నారేమో చేతులు కొట్టుకుంటారు. ఆ పిల్ల ఆ పాప ఒకటి అంకుల్ 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 కాపాడండి 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 అని ఆ పాప అంటుంది. ఏంద్రా ఇంతమంది ఒకరికొకరు కాలు పట్టుకున్నారు, కాపాడని అంటుందని పోయి చూస్తే మునిగిపోయింది. ఒకరికొకరు మునిగి కాలు పట్టుకుని పోయినారు. వాళ్ళు పోయి మేము ఒక ఆమె బడలుతుంటే చీరలు కట్టినాం. చీరలు కట్టారు. ఒక ఆయన మత్స్యకారికి ఆయన వచ్చి ఆయన కూడా దుంకి అందుకనే చీరలు కట్టేసి ఎక్కి ఇద్దరిని ఎక్కినాం. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ బావనో బావమరిది ఆయన గడకి ఎక్కిండు. ఆయన ఎక్కినాక ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఇంకొక పాప ఈయన ముందరికి పోయినరు. ముందరికి పోతే మళ్ళీ ముందరికి కురికిపోయి వీళ్ళకేసినాం. వీళ్ళకేసుకుని వస్తే వాళ్ళ నాయన ఆ పాప కాలు పట్టుకుని ఉన్నాడు. మేము ఈ పాప ఒకటే అనుకున్నాం. గడకి వచ్చి ఎక్కించే వరకు ఆ పాప వాళ్ళ నాయన లేదు. ఎంతమంది చెప్పారన్నా? ఇప్పుడు ఒక మనిషి కలపొంది కనవట్లేడు మాకైతే. ఇంకా గలతలో ఉన్నాడు. ఒక మనిషి అయితే బయటకు వచ్చి అరేపల్లి నుంచి ఆత్మకూరు వస్తున్నా. ఆత్మకూరు వస్తుంటే ఆ బ్రిడ్జి మీద నిలబడుతుంటే సంబంధించి ఆత్మకూరు సమీపంలో ఈ రోజు జెన్కోకు సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అతని కుటుంబం కాలువలో స్నానాలకని దిగంగా అమ్మాయికి స్నానం ఈత నేర్పించే క్రమంలో కాలు జారి ఆ కాలువలో అమ్మాయి కొట్టుకుపోతుండగా రక్షించే ప్రయత్నంలో రాజేంద్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు కాలువలో పడి. అయితే స్థానికులు దీన్ని గమనించి ఇద్దరిని రక్షించారు. అయితే ఇదే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సంబంధించి శ్రావణ్ అనే అతను గల్లంతయ్యారు. అతని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఎడమ కాలువలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు సంఘటన అయితే గమనించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఈ రోజు సెలవు దినం కావడంతో స్నానానికి కాలువకు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఇద్దరిని కొంత పరిస్థితి విషమించడంతో ఆత్మకూరు కమ్యూనిటీ హాస్పిటల్కి తరలించి తర్వాత కేసు నమోదు చేసుకున్న గల్లంత
రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.